అన్నా, నాకు ఒక డౌట్. ఏంటి పెద్ద అది? లాస్ట్ 1 year నుంచి ధర్మస్థల కేసు గురించి వింటున్నా, కానీ ఇప్పటికీ అసలు ఆ కేసు ఏంటి అనేది అర్థం కాలేదు. ఒకడేమో మాస్ బెరియల్స్ అంటున్నాడు, ఇంకొకడేమో కాన్స్పిరసీ అంటున్నాడు, ఇంకొకటి సిట్ నిజాన్ని బయటపెట్టింది అంటున్నాడు. అసలు ఏం జరుగుతుందన్నా? యాక్చువల్లీ ధర్మస్థల కేసు గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఎండింగ్ గురించి మాట్లాడతారు, కానీ దీని బిగినింగ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఇవాళ మనం దాని టైం లైన్ని ఫాలో అవుతాం. డే 1 నుండి కూడా స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, స్టోరీ ఎలా మారింది, ఇవన్నీ కనెక్ట్ చేద్దాం. ఓకే అన్న. సో ఫస్ట్ క్వశ్చన్, ధర్మస్థల అంటే ఏంటి? ధర్మస్థల కర్ణాటకలో ఉన్న ఒక ఫేమస్ పిలిగ్రిమేజ్ సెంటర్. లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది భక్తులు అక్కడికి వెళ్ళొస్తూ ఉంటారు. ఈ ప్లేస్ కి కొన్ని సెంచురీస్ గా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఉంది. అలాగే సౌత్ ఇండియాలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇదొకటి. అవునా? అంటే ఇది నార్మల్ టెంపుల్ కాంట్రవర్సీ కాదా? ఎగ్జాక్ట్లీ. ధర్మస్థల పేరంటే ఒక నమ్మకం. దానిలో ఎన్నో ఏళ్ల ట్రెడిషన్స్ అండ్ నమ్మకాలు ఎంగల్ఫై ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ వల్ల జనాల మీద చాలా మంచి రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ వీళ్ళు చారిటీ వర్క్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఒక ప్లేస్ మీద ఇలాంటి ఒక నింద పడిందంటే దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అన్నా, అసలు ఈ కాంట్రవర్సీ ఎలా స్టార్ట్ అయింది? ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక మాస్క్ పెట్టుకునే వ్యక్తి సడన్ గా బయటకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అతను చేసిన క్లెయిమ్ ఏంటి? కొన్ని సంవత్సరాల నుండి అక్కడ ఆ ధర్మస్థల ప్లేస్ లో హత్యలు జరుగుతున్నాయంట. అలాగే బాడీస్ ని సీక్రెట్ గా బరీ చేశారని, తను ఆ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అండ్ వాటి లొకేషన్స్ కూడా ఇతను చూపిస్తానని చెప్పాడు. వెయిట్, ఇన్ని హత్యలు, మాస్ బెరియల్? ఎగ్జాక్ట్లీ. అందుకే మన ఎంటైర్ కంట్రీ దీనికి అటెన్షన్ ఇచ్చింది. ఎవిడెన్స్? అప్పటికి కేవలం ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి. ప్రూఫ్ వెరిఫై చేయాల్సి ఉంది. అందుకే గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ తీసుకుంది. అన్నా వెయిట్, ఎవరిని చంపారు? అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. పబ్లిక్ డిస్కషన్ మొత్తం మాస్ బెరియల్స్ మీద ఫోకస్ అయింది. కానీ బిగినింగ్ నుంచి ఇంకో క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ లేదు. అదే ఎవరు మర్డర్స్ చేశారు అండ్ ఎవరిని చేశారు. అంటే ఆయన ఎలిగేషన్స్లో మర్డర్స్ ఉన్నాయి, బాడీస్ ఉన్నాయి, కవరప్ కూడా ఉంది అండ్ పవర్ఫుల్ పీపుల్ గురించి కూడా హింట్స్ ఉన్నాయి. కానీ పబ్లిక్ డొమైన్లో డీటెయిల్డ్గా ఏ వ్యక్తి ఈ మర్డర్ చేశాడు అనేది ఎవరూ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. 1 minute, మాస్ మర్డర్స్ జరిగాయని ఎలిగేషన్స్ ఉంది, కానీ కిల్లర్స్ ఎవరో క్లియర్గా లేదా? ఎగ్జాక్ట్లీ. అండ్ అక్కడే ఈ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన నెసెసిటీ వచ్చింది. అన్నా, నేను ఇప్పుడు రియలైజ్ అయ్యా. ఏం రియలైజ్ అయ్యో? అందరూ మర్డర్స్ జరిగాయా అనే క్వశ్చన్ మాత్రమే అడుగుతున్నారు, కానీ జరిగితే వాటిని ఎవరు చేశారనే క్వశ్చన్ మాత్రం అడగట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్టిగేటర్ మైండ్ అదే. ఎమోషనల్ రియాక్షన్ ఒక సైడ్, బట్ ఎవిడెన్స్ ఇంకో సైడ్ ఉంటుంది. సో ఇన్వెస్టిగేటర్ ఇమ్మీడియట్గా అడిగే క్వశ్చన్, విక్టిమ్స్ ఎవరు, కిల్లర్స్ ఎవరు, విట్నెసెస్ ఎవరు, మోటివ్ ఏంటి, దాని ఎవిడెన్స్ ఏంటి? మరి వాటికి ఆన్సర్స్ ఉన్నాయా? కంప్లీట్గా లేవు. అందుకే గవర్నమెంట్ SITని అపాయింట్ చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT. ఈ టీమ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సో ఈ సిట్ నుండి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సింపుల్. అతను చెప్పిన లొకేషన్స్లో తవ్వుతారు, బాడీస్ దొరుకుతాయి, కేస్ సాల్వ్ అయిపోతుంది, స్టోరీ ఓవర్. కానీ అలా జరగలేదు. ఎస్. అండ్ అక్కడే ఫస్ట్ ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఈ మాస్క్ వేసుకున్న వ్యక్తి చెప్పిన లొకేషన్స్ని వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. అలాగే విట్నెస్ స్టేట్మెంట్స్ కలెక్ట్ చేశారు అండ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు. సో తవ్వకాలు జరిగాయి. అప్పుడు ఏం దొరికింది? కొన్ని లొకేషన్స్లో నిజంగానే రిమైన్స్ దొరికినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఇన్వెస్టిగేటర్స్కి ఇంకొక ప్రాబ్లం కనిపించింది. ఏంటన్నా అది? స్టోరీ మొత్తం కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మ్యాచ్ అవడం లేదు. క్లెయిమ్స్, లొకేషన్స్, టైమ్ లైన్స్, ఎవిడెన్స్ అన్నీ పర్ఫెక్ట్గా అలైన్ అవ్వడం లేదు. అన్నా, ఇది ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు. సింపుల్గా చెప్తాను. ఇనీషియల్ స్టోరీ ఏంటి? మాస్ బెరియల్స్ జరిగాయని. సో దీన్ని బట్టే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళింది. సో అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇలా మాస్ బెరియల్ జరిగినట్టు ఉన్న అలిగేషన్ని సపోర్ట్ చేసే ఎవిడెన్స్ అంత స్ట్రాంగ్గా దొరకలేదు. సో అప్పుడు ఇన్వెస్టిగేటర్స్ ఈ మొత్తం స్టోరీ మీద డౌట్స్ రైజ్ చేయడం స్టార్ట్ చేశారా? ఎగ్జాక్ట్లీ. అండ్ అక్కడే సెకండ్ చాప్టర్ స్టార్ట్ అయింది. కొన్ని నెలల తర్వాత నేషనల్ మీడియాలో షాకింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. SIT ప్రిలిమినరీ ఫైండింగ్స్ ప్రకారం ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కాన్స్పిరసీ యాంగిల్ని కూడా ఎగ్జామిన్ చేస్తుందని రిపోర్ట్స్ వచ్చాయి. కాన్స్పిరసీ? ఎస్. అంటే ఎవరో కావాలని అక్కడ ఎవిడెన్సెస్ని స్టేజ్ చేశారని, అంటే బాడీస్ని అక్కడ ప్లాంట్ చేసి ఆ తర్వాత స్క్రిప్టెడ్ వీడియోస్ చేయించినట్టు అనుమానిస్తున్నారు. ఆల్సో దీని వెనకాల ఉన్న మనీ ట్రైల్ ఎవరు కోఆర్డినేట్ చేసి ఉండొచ్చు, అలాగే వీళ్ళ సీక్రెట్ మీటింగ్స్ గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయి. అన్న 1 minute, స్టోరీ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది కదా? ఎగ్జాక్ట్లీ. ఇనీషియల్ క్వశ్చన్ ఏంటి? మాస్ బెరియల్స్ జరిగాయా అని, అవునా? మరి ఇప్పుడు క్వశ్చన్, మాస్ బెరియల్ స్టోరీ అసలు ఎలా క్రియేట్ అయింది అండ్ ఎవరు క్రియేట్ చేసి ఉండొచ్చు అని. మరి తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయింది. కొన్ని అరెస్ట్ జరిగాయి అండ్ దానిలో డిఫరెంట్ నేమ్స్ మీడియాలోకి బయటకు వచ్చాయి. ఓ, పబ్లిక్ కన్ఫ్యూజన్ ఇక్కడే స్టార్ట్ అయింది కదా? ఎగ్జాక్ట్లీ.
ఎందుకంటే ఆడియన్స్కి కేవలం ఫస్ట్ స్టోరీ మాత్రమే గుర్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్లో కొత్త డీటెయిల్స్ వస్తున్నాయి అండ్ నెరేటివ్ కూడా షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అన్న ఇప్పటివరకు నేను అనుకున్న స్టోరీ సింపుల్, ఒక సైడ్ మర్డర్ ఎలిగేషన్, ఇంకో సైడ్ సిట్ ఇన్వెస్టిగేషన్. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే స్టోరీ ఇంకా అయిపోలేదనిపిస్తుంది. అయిపోలేదు కాదు పెద్ది, అసలు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇంకా రాలేదు. ట్విస్టా? అవును, ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న టైంలో అందరూ ఒక అజంప్షన్తో ఉన్నారు. ఏంటది? మాస్ బరియల్ అలిగేషన్స్ నిజమా కాదా అనే క్వశ్చన్. కానీ ఒక్కసారి స్టోరీ కంప్లీట్గా రివర్స్ గేర్లో వెళ్ళిపోయింది. ఎలా? చిన్నయ్య అనే వ్యక్తి హైకోర్టును అప్రోచ్ అయ్యాడు. తన పిటిషన్లో షాకింగ్ అలిగేషన్స్ చేశాడు. తననెవరో వాడుకున్నారని, తను ఒక పెద్ద గేమ్లో పాన్ అయ్యానని చెప్పాడు. వెయిట్, అంతేకాదు ఇంకా ఉందా? ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే తనకి 50 లక్షలు ఇస్తామని ప్రామిస్ చేశారని అలిగేషన్ చేశాడు. వాట్? అంతేకాదు అన్న సస్పెన్స్ చంపేస్తుంది. పిటిషన్ ప్రకారం ఈ ఆపరేషన్ వెనకాల దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఉందని తనకి చెప్పారని అలిగేషన్ కూడా చేశాడు. అన్న ఇప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటి పెద్ది? మొదట మనం బాడీస్ గురించి వెతికాం, తర్వాత చెన్నై గురించి వెతికాం, కానీ ఇప్పుడు క్వశ్చన్ మారింది. ఏంటది? అసలు ఈ స్టోరీని క్రియేట్ చేసింది ఎవరు? కంగ్రాచులేషన్స్ పెద్ది, ఎందుకు? ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. డాట్స్ కనెక్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. మళ్ళీ ఒకసారి ఈ చెన్నై దగ్గరికి వద్దాం. అసలు ఈ చెన్నై ఎగ్జాక్ట్లీ ఈ స్టోరీలో ఎక్కడ ఎంటర్ అయ్యాడు? ఈ స్టోరీ థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అయినప్పుడు, అరెస్ట్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నప్పుడు చిన్నయ్య అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్లి రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఆయన క్లెయిమ్స్ ప్రకారం దీని వెనకాల పెద్ద కుట్రే ఉందంట. ఈ మొత్తం కాన్స్పిరసీ చేయడానికి ఇందాక నేను చెప్పినట్టు మొత్తం 200 కోట్ల ఫండింగ్ని అలొకేట్ చేశారంట. అండ్ ఈ చిన్నయ్యకి ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే 50 లక్షలు ఇస్తామని కూడా ప్రామిస్ చేశారని అందులో మెన్షన్ చేశాడు. అలిగేషనా? దీన్ని అలిగేషన్స్ అని ఎందుకు అంటున్నా అంటే, దీన్ని కోర్టు ఇంకా ఫుల్లీ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ ఫైనల్గా కన్క్లూడ్ కూడా చేయలేదు. కానీ పిటిషన్లో ఈ క్లెయిమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. అన్న ఇప్పుడు ఒక ఫేమస్ పాయింట్ రాబోతుంది అనిపిస్తుంది. బాగానే గెస్ట్ చేసావు. పిటిషన్లో ఒక పేరు మెన్షన్ అయింది, ప్రకాష్ రాజ్. చిన్నయ్య అలిగేషన్ ఏంటి? ఒక ఫోన్ కాల్లో ప్రకాష్ రాజ్ తనతో మాట్లాడారని, అది కూడా తమిళ్లో మాట్లాడారని, ఆయన చెప్పిన వాళ్ళు ఏం చెప్తే అది చేయమని ఎంకరేజ్ చేశారని తను క్లెయిమ్ చేశాడు. అప్పుడు సోషల్ మీడియా బ్లాస్ట్ అయింది. ఎస్, అండ్ ఇది ఎక్స్పెక్టెడ్. కానీ ఇక్కడ ఆడియన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే పబ్లిక్కి తెలిసిన ప్రకాష్ రాజ్ అంటే యాక్టర్, కానీ పిటిషన్లో మెన్షన్ అయిన వ్యక్తి యాక్టరే అని పబ్లిక్ ఎవిడెన్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. అంటే హెడ్లైన్ చూసి కన్క్లూజన్కి వెళ్ళకూడదు. కరెక్ట్. అన్న లెట్స్ కనెక్ట్ డాట్స్. కనెక్ట్ చేద్దాం, కానీ ఫ్యాక్ట్స్తో చేద్దాం. మనం ఇప్పుడు 3 పాసిబిలిటీస్ గురించి మాట్లాడదాం. పాసిబిలిటీ 1, సపోజ్ ఫ్యూచర్లో ఎవిడెన్స్ వచ్చి ఈ పిటిషన్లో ఉన్న అలిగేషన్స్ని సపోర్ట్ చేసేలా ఆ ఎవిడెన్స్ ఉందనుకుందాం. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తుంది. దీనికి ఫండింగ్ ఎవరు, దీన్ని ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేసింది ఎవరు, నెరేటివ్ ఎవరు బిల్డ్ చేశారు అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు పాసిబిలిటీ నెంబర్ 2, సపోజ్ ఈ అలిగేషన్స్ ఫాల్స్ అని ప్రూవ్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, అసలు ఈ అలిగేషన్స్ ఎందుకని వేశారు, ఎవరు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ని పుష్ చేశారు అనే క్వశ్చన్స్ వస్తాయి. పాసిబిలిటీ నెంబర్ 3, ఇదే ది మోస్ట్ ఇగ్నోర్డ్ పాసిబిలిటీ. పిటిషన్లో మెన్షన్ చేసిన ప్రకాష్ రాజ్ అనే నేమ్ పబ్లిక్ అస్యూమ్ చేసిన వ్యక్తి కాకపోవచ్చు. అంటే ఎంటైర్ పబ్లిక్ డిబేట్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినట్టే. పాసిబుల్. అందుకే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా కన్క్లూజన్స్ డేంజరస్. అండ్ ఇక్కడ ప్రకాష్ రాజ్ ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి అందరినీ బ్లేమ్ చేసుకుంటూ హీరో అయిపోయే విధంగా మొత్తం లెఫ్ట్ అతన్ని లేపుతుంది. అన్నా అంటే దీని వెనక నాకు ఇంకో యాంగిల్ కనబడుతుంది. ఇదంతా కావాలనే వాళ్ళ ప్లాన్లో భాగంగా చేస్తున్నారేమో. కేర్ఫుల్ పెద్ది, ఆ అనుమానం నాకు రాక కాదు. ఇఫ్ మనం అవన్నీ మాట్లాడితే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతామని మనల్ని మూసేస్తారు. ఒకటైతే నేను చెప్పగలను, వీళ్ళు చాలా పవర్ఫుల్. దీని వెనకాల ప్రకాష్ రాజ్ ఉండనివ్వకపో, కానీ ఇది ఒక కాన్స్పిరసీ అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇందులో ఉన్న పెద్ద తలకాయలు అంత ఈజీగా దొరుకుతారని కూడా నేను అనుకోను. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ప్రకాష్ రాజ్కి వచ్చే నష్టం కంటే లాభాలే ఎక్కువ అని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్. అన్న ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు కన్ఫ్యూజన్ పెరిగిందో. ఎందుకంటే స్టోరీలో క్యారెక్టర్స్ పెరిగారు. అవును, మాస్క్డ్ మ్యాన్, చిన్నయ్య, సిట్, కాన్స్పిరసీ యాంగిల్, 200 crores ఎలిగేషన్, ప్రకాష్ రాజ్ నేమ్. ఎగ్జాక్ట్లీ. అందుకే టైం లైన్ మిస్ అయిన వెంటనే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అన్న ఇప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. ఈ కేసులో బిగ్గెస్ట్ మిస్టరీ బాడీస్ కాదు, మరి నెరేటివ్. అవును, మొదటి నెరేటివ్ మాస్ బరియల్స్, సెకండ్ నెరేటివ్ కాన్స్పిరసీ, థర్డ్ నెరేటివ్ కాన్స్పిరసీ బిహైండ్ కాన్స్పిరసీ. మరి ట్రూత్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది అండ్ దొరకాల్సిన ఎవిడెన్స్లో కూడా ఉంది. ఈలోపు ఎవిడెన్సెస్ని తారుమారు చేయకుండా ఉంటే అన్నీ బయటపడతాయి. లేదంటే ఈ కాన్స్పిరసీలో ఉన్న వాళ్ళు గెలిచినట్టు అండ్ న్యాయం ఓడినట్టు.
అన్న ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? సింపుల్. ఈ కేసులో హీరో ఎవరో మనకు తెలియదు, విలన్ ఎవరో కూడా మనకి తెలియదు, కానీ ఎప్పుడేం జరిగింది అని మనకు తెలుసు. సో టైమ్ లైన్ని ఫాలో అయితే కన్ఫ్యూజన్ తగ్గుతుంది. నెరేటివ్స్ మారచ్చు, హెడ్లైన్స్ మారచ్చు, పొలిటికల్ పొజిషన్స్ కూడా మారచ్చు, కానీ ఫ్యాక్ట్ సీక్వెన్స్ మాత్రం మనం మార్చలేము. అండ్ సమ్ టైమ్స్ ట్రూత్ని కనుక్కోవడానికి బెస్ట్ వే ఎవరేమన్నారో వింటం కాదు, ఎప్పుడేం జరిగిందో చూడటం. బికాస్ స్టోరీస్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ బట్ టైమ్ లైన్స్ ఆర్ మచ్ హార్డర్ టు ఫేక్. వెల్కమ్ టు జూమ్.